నమస్తే, ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఏదైతే తీర్మానం చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీర్మానం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరుద్యోగ చేసిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అని పూర్తి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ నాయకుడు ఇందిరా గారు ఉన్నారు. అన్న చెప్పండి, తీర్మానం కొన్ని వ్యాఖ్యలు చేసి మీరు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి రాకేష్ రెడ్డి అనే వ్యక్తితో రెడ్డిలంతా కలిసి రెడ్డిలంతా మిమ్మల్ని తోలిచ్చారని చెప్పేసి నేను బీసీ పోరాటం చేస్తున్నా, దీన్ని ఆపాలనే ప్రయత్నంలో భాగంగా దొంగల్లా వచ్చారని చెప్పేసి మాట్లాడారు. ఇట్లా ఎట్లా చూస్తారు? నిజంగా అట్లా ఏమైనా జరిగిందా? ఒకటేనా, ఆ మీటింగ్ కంటెస్ట్ చేసింది ఒక డిఎస్సి అభ్యర్థి, ఆయన కూడా ఒక బీసీ అబ్బాయి. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఆ రోజు అన్న డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో మాకు అన్యాయం జరిగిందన్న, మీరు వచ్చి మాట్లాడనన్నా అని చెప్పేసి మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశారు. ఆ గ్రూప్ లో దాదాపు 500 మంది ఉన్నారు. అతను రాకేష్ రెడ్డి ఉన్నారు, మల్లన్న గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు. నువ్వు కూడా సాయం చేయి. నిన్ను ఎవరితో చెప్పిండు? ఒక 3000 ఇచ్చినంత మాత్రాన మేము బీసీని అడ్డుకున్నట్టేనా? ఓ 3000 ఇస్తే అడ్డుకున్నట్టేనా? ఏం మాట్లాడతారు మీరు? ఇలా ఏదైతే మేము స్లాట్ బుక్ చేసుకున్నామో మా స్లాట్ ని మీరు తొంగలించి మమ్మల్ని కొట్టేసే ప్రయత్నం చేశారు. మీ అనుసరులు కొట్టే ప్రయత్నం చేశారు, మమ్మల్ని గెట్టేసే ప్రయత్నం చేశారు. మేము ఏం చెప్పాం? ఏమడిగాం? మీడియా సమావేశం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అవర్ నడుస్తుంది. ఎవరికి? మాకు, మల్లన్న గారికి. అన్న మీరు ఎవరి తరపున గెలిచారు, మా గురించి మాట్లాడన్న ఒక మాట చెప్తే, ఏందా మీ గురించి మాట్లాడేదే ఉంది, మీ నిరుద్యోగులు అసలు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మా మీద గెంటేసే ప్రయత్నం చేశారు. జియో 29 ఎప్పుడు బీసీ గురించేనా? ఎప్పుడు బీసీ గురించి నీకు మాట్లాడితే, ఇలా బీసీ అభ్యర్థి జియో 29 నష్టపోయాడు, జియో 46 అభ్యర్థి బీసీ అభ్యర్థి నష్టపోయారు. దాని గురించి మాట్లాడారా? ఇలా ఎవరి తరపున గెలిచారు మీరు? మీరు దేని గురించి మాట్లాడాలి? శాసనమండలిలో మీ గొంతు ఎవరి తరపున మాట్లాడాలి? నిరుద్యోగ తరపున మాట్లాడాలి. ఎందుకంటే ఇలా గ్రాడ్యుయేట్స్ గెలిపించారు మిమ్మల్ని. వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిపేయలేదు, ప్రజలు గెలిపేయలేదు. ఇలా గ్రాడ్యుయేట్స్ గెలిపించారు కాబట్టి వాళ్ళ తరపున మాట్లాడాలి కదా. ఎప్పుడైనా మాట్లాడావా? జాబ్ కార్డు గురించి మాట్లాడావా? మొదటి సంవత్సరం 2వ సంవత్సరం గురించి మాట్లాడా? ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎంతసేపు వాడు దోచుకున్నాడు, వీడు దోచుకున్నాడు. నీకేం కావాలి నాయన? నీకేం కావాలి చెప్పు. ఫస్ట్ మా ముట్టిగారు అని చెప్తున్నాను. ఏం చెప్పట్టు ఫస్ట్ మా ముట్టిగారు. ఎందుకంటే మా నిరుద్యోగ మీరు గెలిస్తే మా సమస్యలు పట్టించుకుంటా ఊకే బీసీ అంటారు. ఈ రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్సీ అయినాక 6 విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళావా? వాళ్ళు కన్నీళ్ళు తుడిచేప్పుడు ఎప్పుడైనా చేసావా? సిగ్గుందా నీకు? నీకు మానవత్వం ఉందా? నిజంగా నువ్వు ఎమ్మెల్సీ అయితే రాజీనామా చేయి. ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్ను బహిష్కరించింది కదా. నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయి. మాకు దమ్మున్న నాయకుని, మా గొంతుగా వినిపించే నాయకుని మేము గెలిపించుకుంటాం. సిగ్గు శనం లేకుండా, మానవం లేకుండా మాట్లాడుతుంది. ఇక్కడ ఏం చెప్తారు అంటే, పిల్లల్ని కూడా 14 సంవత్సరాల పిల్లల్ని కావాలని తీసుకొచ్చి ఆ పిల్లలకి డిఎస్సికి సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడుతుంది. ఆ అబ్బాయి అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? అవునన్నా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నాతో పాటు మా ఆవిడ పనికి వెళ్ళింది. నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, చూసుకో అని చెప్పింది. ఇప్పుడు నాతో పాటు నేను తీసుకొచ్చిన అనుకో, వాడు ఎక్కడ ఉంటాడు? నాతో ఉంటాడా? సిగ్గుంది ఆయనకి ఏమైనా మాట్లాడడానికి? ఆ అబ్బాయికి డిఎస్సికి సంబంధం ఏంటి? వాళ్ళ నాన్న డిఎస్సి అభ్యర్థి కాబట్టి, బాలుడు కాబట్టి వాళ్ళ నాన్నతో పాటు ఆయన వచ్చాడు. మా నాన్నకి అన్యాయం అని చెప్పి ఆయన చూపించే ప్రయత్నం చేశాడు. అంత మాత్రాన ఆ అబ్బాయికి డిఎస్సి సంబంధం, నీకు బీసీకి సంబంధం ఏంది? కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు, కొన్ని రోజులు బీజేపీలో ఉంటావు, కొన్ని రోజులు టీజేఎస్ ఉంటావు. ఏ పార్టీలో ఉండాలి నువ్వు? ఏ పార్టీ నీది? మరి నువ్వు మాట్లాడవచ్చు అట్లా? కాబట్టి ఎవరినైనా సరే తీర్మానం మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్ ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేస్తాడు. మే సమస్య ఉందని ఆడికి పోతే కనీసం మమ్మల్ని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎవరి గురించి మాట్లాడవాళ్ళు? ఎవరి గురించి మాట్లాడను? ఇలా జీపీఓ సమస్య ఉంది, కానిస్టేబుల్ లాంగ్ జంపింగ్ రన్నింగ్ సమస్య ఉంది, ఇలా పవర్ సెక్టార్ లో సమస్యలు ఉన్నాయి, పవర్ సెక్టార్ జాబులు ఖాళీ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇంకోటి గ్రూపుల మీద సమస్య ఉంది. మెగా డిఎస్సి గురించి మాట్లాడాలి. కానీ ఇవన్నీ మాట్లాడకుండా ఎంతసేపు బీసీ మేము గెలిపిస్తే వాళ్ళ ముట్టి కడుతున్నాము. నీకేంది? మేము మాట్లాడతాం ఇంకా నీ గురించి? సిగ్గు శరం ఉంటే ఫస్ట్ ఎమ్మెల్సీ రాజీనామా చేయి. రాజీనామా చేసిన తర్వాత మాకు ఎవరైతే మా కోసం కష్టపడే వాళ్ళు ఉంటో వాళ్ళని ఎన్నుకుంటాం.